నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన వేడుక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రొద్దుటూరి మోరెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి మురళీలక్ష్మి గారికి మరియు పెద్దలు మాజీ రాష్ట్ర కార్యదర్శి 6 ఏళ్ల పాటు మరి రాష్ట్ర కార్యదర్శి పనిచేసినటువంటి వీరల్లి కమలాకర్ గారికి మరియు సీతయ్య గారికి, వెంకటేశ్వర గారికి, రవీంద్ర గారికి, నరేష్ గారికి, విజయ్ మన పుట్టయ్య గారికి మరియు ఎంఓ గారికి మరి పేరు అందరికీ కూడా సరితా మేడం గారికి మరియు కూడా పేరు పేరు నమస్కారం. పిఆర్టీ అంటేనే నిజామాబాద్, నిజామాబాద్ అంటేనే పిఆర్టీ. 13 జిల్లా దాదాపు 90-95% ఇక్కడ మనకు మెజారిటీ ఉంటుంది. అంటే ఎన్రోల్మెంట్ అలాగే ఉంటుంది మరియు ఫలితం అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరూ డిపెండ్ అయ్యారు దీనికి అంతటి కూడా కారణం ఇక్కడ పునాదులు వేసింది మోహన్ రెడ్డి సార్. నిజంగా మోహన్ రెడ్డి సార్ అంటేనే పిఆర్టీ అలా బలంగా ఉంది. ఇప్పటికి కూడా మరి పిఆర్టీ పటిష్టంగా ఉందంటే కూడా కారణం కూడా మోహన్ రెడ్డి సారే అలా పునాదులు వేయబడింది. వెలుగుతున్న దీపమే వేల దీపాలను వెలిగిస్తుంది అన్నట్టుగా నిరంతరం జ్ఞాన దృష్టితో ఉన్న ఉపాధ్యాయుడు వేల మంది విద్యార్థుల్లో వెలుగులు నింపగలడు. అలా మీరందరూ కూడా నిరంతరం ఎంతో మంది విద్యార్థుల్లో మరి వెలుగులు నింపుతున్నారు. వారందరినీ కూడా భారతరానికి పంపుతున్నారు. అందరూ కూడా మరి సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పదవి ఏదంటే అది ఉపాధ్యాయ పదవి. మరి అన్ని పదవులను, అన్ని వృత్తులను తయారు చేసేది కూడా ఉపాధ్యాయ వృత్తే. ఈ ఉపాధ్యాయుడు అనేవాడు మరి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా సంతృప్తిగా ఉన్నప్పుడే సరైనటువంటి విద్యను ఇవ్వగలడు. మరి విద్య ద్వారానే మరి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పేదత నిర్మూలించాలంటే, అక్షరాస్యత పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి వెలుగులు వెలగాలన్నా ఇవన్నిటి కూడా విద్యతోటి సాధనం. గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కావాలన్నా, దేశం డెవలప్మెంట్ కావాలన్నా కానీ విద్యనే అవసరం. కాబట్టి ఇవన్నిటికీ కారణమైనటువంటి విద్య కావాలంటే ఉపాధ్యాయుడు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడికి మరి అన్ని వేళలా వెన్నుదన్నుగా ఉండేవాడు ఎన్నువల్ల ఉన్నది పిఆర్టీటీఎస్. మరి పిఆర్టీటీఎస్ లేకముందు మరి ఉపాధ్యాయుల పరిస్థితి మరి దారుణంగా ఉండే. 2వ శ్రేణి ఉపాధ్యాయుడిగా ఉండే ఆ కాలంలో అప్పుడు ఓన్లీ బేసిక్ పే డిఏ మాత్రమే ఉండే రోజుల్లో మరి హెచ్ఆర్ఏ కానీ ఇంకా మరి చాలా రకాలైనటువంటి ఏవైతే పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆ కాలంలో లేకుండే. ఎప్పుడైతే పిఆర్టీయు ఇవన్నిటి కూడా అప్పుడు ఉన్న కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరి పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల మధ్య చాలా వ్యత్యాసం ఉండే. ఆ సందర్భంలో మరి కసితో పుట్టుకొచ్చి అంటే ఉపాధ్యాయుల సంక్షేమ లక్ష్యంగా అందరికీ సమానమైన ధ్యేయంగా విధులు హక్కులు అనే అజెండాతో పుట్టుకొచ్చింది పిఆర్టీఎస్. అక్కడి నుంచి మరి 53 సంవత్సరాలుగా ఎన్నో రకాలటువంటి సమస్యలు సాధించి ఎన్నో రకాల జీవోలు తీసుకొచ్చి మరి ఉదాహరణకు పెన్షనే కానీ, మరి హెచ్ఆర్ఏ కానీ, మహిళలకు ప్రశ్నలు కానీ, మరి 5 అదనపు సెలవులు కానీ, 180 డేస్ సెలవులు కానీ, 90 చైల్డ్ కేర్ కానీ, ఇంకా గతంలో ఏవైతే ఇటీవల వచ్చే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో పీఈటీలో, తెలుగు పండిట్ పీఈటీలో కానీ, బీజేహెచ్లో కానీ అన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించింది పిఆర్టీఎస్. నిజంగా అలాంటి పిఆర్టీఎస్ గత నెల అక్టోబర్ 14న 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మధ్య నన్ను ఏకగ్రీవ తీర్మానంగా మరి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా నేను మర్చిపోను. మ్యారేజ్ డే, బర్త్డే లాగా అక్టోబర్ 14th కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. దాన్ని నిలబెట్టుకుంటానని మీ మద్దతుతో నేను అనుకుంటున్నాను. అది మీ ఆశీస్సులు ఉంటే అది సాధ్యమవుతుంది. మరి ఇక్కడ ఎప్పుడైతే చాలా మందికి ఎవరు ఈ వంగ మహేందర్ రెడ్డి ఎవరైనా చాలా మంది కొంచెం రకరకాల అంటే ఎదుటి వారికి ఎలాంటి అవకాశం ఉండదు. ఒక రాయేస్తారన్నమాట, రాయడానికి దొరకని ఛాన్స్ వాళ్ళకి ఏం రాయేద్దామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి సమాధానంగా నా గురించి ఎవరు అడిగినా సిద్దిపేట జిల్లాలో చెప్తారు, వంగ మహేందర్ రెడ్డి అని చెప్తారు. కాబట్టి నన్ను నేను కూడా చెప్పుకోవాలి. సో నా పేరు వంగ మహేందర్ రెడ్డి. మాది సిద్దిపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి
మా స్వగ్రామం. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్నలు బంగ మనమ్మ సత్యరెడ్డి. నేను చిన్నప్పుడు మొత్తం వ్యవసాయం చేసేవాడిని. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను వ్యవసాయానికి వెళ్ళి మరి పంచి వచ్చి స్కూల్లో పోయి ఎగ్జామ్ రేపు 10th ఎగ్జామ్ ఉందంటే కూడా మరి పోయి వచ్చి ఎగ్జామ్ రాసిన పరిస్థితి. అది ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అలాంటి పరిస్థితి. నేను ఒక్కనే కాదు, మా ముగ్గురు అన్నదమ్ములు కూడా అలా వ్యవసాయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. మరి తర్వాత క్రమంలో నేను ప్రైవేట్ పాఠశాలలో 800 రూపాయలు కూడా పనిచేయడం అయింది. ఆ తర్వాత 1998 డిఎస్సి రాసి 42 ర్యాంకు ద్వారా మరి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలంలోని దేవుళ్ళలో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏ రోజైతే నేను స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను, ఆర్డర్ కాపీ తీసుకెళ్ళగానే అక్కడ నాతో పాటు బండి మీద రేగోడ్ మండల అధ్యక్షుడు మరి ఎవరైతే అంజయ్ సార్ ఉన్నారు నాతో పాటు వచ్చి నాతో పాటు ఇంకిద్దరు జాయిన్ అయ్యారు. వారి ముగ్గురు కూడా ఆ సందర్భంలో మరి పిఆర్టీ సభ్యత్వం అటు పక్క జాయినింగ్ ఆర్డర్ ఇటు పక్క పిఆర్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కరెక్ట్గా 11 గంటలకు బాగా గుర్తుంది. 21/8/1998 మధ్యాహ్నం 11 గంటలకు అంతవరకు వర్షం ఉందని చెప్తే ఆగి ఎగ్జాక్ట్లీ 11 గంటలకు నేను అది సభ్యత్వము జాయినింగ్ రెండు ఒకేసారి తీసుకోవడం జరిగింది. ఆ వేళ విశేషము. కానీ అప్పటి నుండి కూడా పిఆర్టీలు చాలా చురుకుగా 2 నెలల్లోనే మరి మండల బాధ్యులుగా అక్కడి నుంచి జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా మరి దౌతాల మండల్ ఇక రామాయణం రావడం జరిగింది. ఆ రామాయణం పక్కనే వడ్డేపల్లి, అంటే వడ్డేపల్లిలో అప్పుడు పెద్ద కార్యవర్గ సమావేశం అప్పుడు మన మోహన్ రెడ్డి సార్ అక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో 500 మందితోటి బైక్ ర్యాలీ చేయడం జరిగింది మోహన్ రెడ్డి సార్కి. ఆ ఫోటోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. మా ఎక్కడైతే గజ్వేల్ దగ్గర మరి వడ్డేపల్లి అనే గ్రామంలో ఇది జరిగింది. ఈ కాలం 2002లో ఎగ్జాక్ట్లీ మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికి కూడా మా గజ్వేల్ పడలో ఉన్నట్టు చాలా బ్రహ్మాండంగా సార్ ఆ రోజు మీటింగ్ లో కూడా ఇదే చెప్పాడు. రానున్న రోజుల్లో మీరు అందరు కూడా కారులో తిరుగుతారు అని చెప్పాడు. మేము అందరం నవ్వుకున్నాం. అరే బైకే కష్టం ఉంది, ఆ సీడీ అనేది ఎవరు అడుపుకొని వచ్చిన ఆ రోజు బైక్ రాలి అని చెప్పి ఎవరు అడుపు వచ్చే బండి, మరి కారు ఎట్లా వస్తాయని చెప్పి నేను నవ్వుకున్నాం. కానీ నిజంగా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మరి కారు ఉన్నాయి. దాదాపు 80 to 90% మరి టీచర్లు ఈరోజు కారులో తిరుగుతున్నారు. దానికి కారణం కూడా పిఆర్టీ కృషి ఫలితమని అనుకుంటున్నాను. అయితే అక్కడ నుంచి మరి 2009 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రమోషన్లో, ఆ తర్వాత 2022 నవంబర్ 30 బీఆర్ఎస్ తీసుకునే క్రమం వరకు కూడా నేను ఈ యొక్క పిఆర్టీ బ్యాన్ పై మరి ఏదైతే 2000 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నుంచి అక్కడ నుంచి నేను పనిచేసిన ప్రతి పాఠశాల, ముఖ్యంగా ఫెయిర్ నోట్ బుక్స్ అప్పుడు చాలా కష్టం ఉండే, కాపీలు కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుండే, కానీ నోట్ బుక్స్ ఇవ్వకు. నేను పనిచేసిన ఫస్ట్ పాఠశాల 480 మంది స్ట్రెంత్ ఉండే, అంటే ప్రమోషన్ ద్వారా పోయిన తర్వాత అక్కడ 480 మెంబర్స్కి మరి పే నోట్ బుక్స్ అక్కడ నుంచి 2022 వరకు కూడా నేను నా సొంత డబ్బులతో మరి పే నోట్ బుక్స్ గురించడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితి, ఒక మంచి పుస్తకం కావాలన్నా మంచి కాపీ కావాలన్నా ఒక 3-4 రోజులు మరి ఎంటవాడి కిందవాడి పొరితే కానీ రాలంటి పరిస్థితి, అలాంటి ఎకనామికల్ పరిస్థితి చూశాను. కాబట్టి అక్కడ నేను అప్పుడే డిసైడ్ అయిపోయి నేను పనిచేసిన పాఠశాలలో, అందులో గతంలో పనిచేసిన పాఠశాలలో, చదువుకున్న పాఠశాలలో ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. అదే క్రమంలో మండలంలో మహిళా దినోత్సవాలు, గురుకులోత్సవాలు మరి మా పిఆర్టీ బ్యాన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా జిల్లాలకి వరుసగా 10 సంవత్సరాలు కంటిన్యూగా మహిళా దినోత్సవం చేయించడం జరిగింది. మొత్తం బ్యాగ్ నేనే, ఎమ్మెల్సీ అక్కడ ఎవరున్నా కానీ చేయించినంతా కూడా మరి నేనే చేయించేవాడిని. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కౌన్సిల్ 2 సమావేశాలు 2017 ఒకసారి, 2022 నేను బీఆర్ఎస్ అప్లై చేసిన తర్వాత కూడా మరి మా దగ్గర రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా పూర్తి స్థాయిలో నా ప్రమేయంతో దగ్గర ఉండి అన్ని రకాల ఏర్పాట్లు చేపించడం జరిగింది. ఆ తర్వాత మరి నాకు చాలా మంది మిత్రులు, నువ్వు ఎన్నో మందికి సేవ చేస్తున్నావు, ఎన్నో పాఠశాలలు చేస్తున్నావు కదా, మరి ఇంకా మా పాఠశాలకి ఇలా ఏం చేయనప్పుడు నిజంగా నాకు ఆలోచిస్తుంది, విద్య ద్వారానే ఈ సమాజం బాగుపడుతుంది, విద్య ద్వారానే అన్ని సాధించుకోవాల్సిన ఉద్దేశంతో అప్పుడే విఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయండి. ఈ విఎంఆర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుల సంక్షేమానికై, విద్యార్థుల అవసరాలకై, పాఠశాలని మౌలిక వస్తాయి, ఈ మూడింటి మీద విఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి
మరి అక్కడ బీఆర్ఎస్ కు అప్లై చేయడం జరిగింది. చాలా మంది అన్నారు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు కదా, ఆలోచించు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు కదా అని ఎంతన్నా కానీ నేను లాంగ్ లీవ్ పెట్టుకుంటే అక్కడ స్కూల్కి ఇబ్బంది అవుతుంది, నేను బీఆర్ఎస్ తీసుకోవడం వల్ల నా వల్ల ఇంకో ఉపాధ్యాయుని నేను ఉద్యోగం ఇచ్చినట్టు అవుతుంది అనే ఆలోచన తట్టి నేను లాంగ్ లీవ్ ఆలోచన లేకుండానే డైరెక్ట్గా బీఆర్ఎస్ అప్లై చేయడం. ఆ ఇబ్బంది కాకుండా ఒక వివిని పెట్టి కొత్త పోస్ట్ వచ్చేంత వరకు 6 నెలల వరకు కూడా మరి ఆ వారంటీ అట్లే ఉంచి తర్వాత కొత్త పోస్ట్ అక్కడికి వచ్చిన తర్వాతనే తీసేయడం జరిగింది. ఆ తర్వాత బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మరి ఒక 500 పాఠశాల పైనే ఆ పాఠశాలకి ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణ స్పోర్ట్స్ కానీ యూనిఫామ్ కానీ టీషర్ట్స్ ఇలా రకరకాల మరి ఇచ్చుకుంటూ అదేవిధంగా 1500 స్కూళ్ళ పైన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చేసుకుంటూ వచ్చే కాలంలో మిత్రుల కోరిక మేరకు చాలా మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి చేసే భాగంలో ఒకసారి మరి ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ ఆలోచిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించినప్పుడు నిజంగానే మరి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో విస్తృతంగా మరి కార్యక్రమం చేయండి. ఆ కార్యక్రమం చేయడం భాగంగా మరి గత నెల మరి అక్టోబర్లో నేను అప్పుడు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆలోచించిన తరువాత నేను ఒక అప్పీల్ తయారు చేసుకుని అప్పీల్ ఆ క్షణంలో అధ్యక్షులు లేనప్పుడు వాళ్ళ అచ్చన్న గారి చేతికి ఇవ్వడం జరిగింది. అచ్చన్నది గోల్డెన్ నిజంగా ఆ రోజు అచ్చన్నకి నాకు అప్పీల్ చేస్తున్నాను. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే అక్టోబర్ 14 వచ్చిందో ఆ రోజు 33 జిల్లాల అధ్యక్ష కార్యక్రమం సమక్షంలో నాకు నిజంగా మ్యాండేట్ రావడం జరిగింది. దాన్ని ఇంకా నేనేం చేయాలి అప్పటి నుంచి కూడా మరి నా ఏదైతే ఎమ్మెల్సీ అనే ఆలోచించినో అప్పుడే ఎమ్మెల్సీ నిధులు బిధులు మరి దాన్ని నేనేం చేయగలను ఎలా చేయనప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ నిధులకు సంబంధించి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఉంటాయి, 5 ఏళ్ళ 30 కోట్లు ఉంటాయి. ఈ 30 కోట్లను నేను ఆల్రెడీ నా బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా స్కూళ్ళకు సేవ చేస్తున్నాను. అది జీవితాంతం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది ఏదో ఎలక్షన్స్ కోసం దానికో దీనికో కాదు, అది కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. అందులో భాగంగా ఏవైతే ఎమ్మెల్సీ నిధులు వస్తాయో దీన్ని కూడా మరి 13 జిల్లాల మరి ఎవరైతే మీద ఉంటారో ఒక్కొక్క జిల్లా నుంచి ఒకరు తీసుకొని 13 మందితోటి ఒక కమిటీ తయారు చేసి ₹1 లక్ష ఖర్చు పెట్టాలన్న ఈ 13 మంది సంతకం పెట్టుకుని మరి పాస్ అయ్యే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడే దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా చేస్తాను. ఎందుకంటే చాలా మంది సంఘం ద్వారా గెలిచిన తర్వాత ఫండ్స్ ఎక్కడ పెడుతుందో తెలియదు. గతంలో చూసినప్పుడు కూడా రికార్డు చూస్తే కూడా మరి ఫండ్స్ ఎక్కడ పెట్టలేదు. కానీ 100% మన నిధులు మన ఎమ్మెల్సీలు మొత్తం కూడా కంప్లీట్ గా విద్యా వ్యవస్థకే పోవాలి. ఎలాంటి రాజకీయ ఒత్తులున్నా ఇలాంటి ఇవ్వన్నా కానీ మరి మనం నిజాయితీతో ఉన్నప్పుడు మన పక్కకి ఎందుకు పోతాయి. మనం నిజాయితీతో ఉండాలి. ఆ దిశలో మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి విద్యా వ్యవస్థ బలోపేతంగా ఉంటేనే మనం ఉంటాం, మనకు ప్రమోషన్లు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వ పనిని రక్షించుకోవాలి. ఆ దిశలో మనం ఏం చేయాలి, ఏదైతే ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009 ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే మరి ఇక్కడ స్ట్రెంత్కు సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో మరి పిల్లల సంఖ్యకు సంబంధం లేకుండా పాఠశాల నడిపించినట్లయితే ఎన్నో పోస్టులు వస్తాయి. అలా ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం ప్రభుత్వ పని రక్షించుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం కూడా వాస్తవానికి ఎంతో పని చేస్తున్నాం. ఇంకా కూడా మనం పని చేసినట్టయితే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, మన ప్రభుత్వ పనికి ప్రైవేట్ పిల్లలు ఏ విధంగా మనము తీసుకొచ్చినట్టు చేయాలని కొంచెం ఆలోచించి ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే నిజంగా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ముందు ఇంకా చాలా కూడా ప్రమోషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మనం పిఆర్టీ ద్వారా ఎన్నోటువంటి జీవోలు సాధించుకున్నాం. భవిష్యత్తులో నాకు కనుక అంటే మీరందరికీ కోరినట్టు నేను శాసన మండలికి పోతే మాత్రం 100% పూర్తి స్థాయిలో సేవ చేయడానికి 24 hours అందుబాటులో ఉండడానికి వస్తున్నా. ఏదైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా ఈ సిపిఎస్ విషయంలో పూర్తి స్థాయిలో రద్దు అయ్యేంత వరకు పాత పెన్షన్ వచ్చేంత వరకు నేను పూర్తి స్థాయిలో సమ్మెనా అమరణ దీక్షణ దేనికైనా సిద్ధమే. ఆ విషయాన్ని నేను 100% ఇప్పుడు మీ ముందు పోరాడతానని చెప్తున్నాను. అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు కూడా చిన్న ప్రోగ్రాం జరిగింది. అది కూడా అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెండింగ్ బిల్స్ విషయంలో చాలాసార్లు అన్న దామోదరన్న మేము ఈ మధ్య సెక్రటరీకి చాలాసార్లు కూడా జరిగింది.
మోహన్ రెడ్డి సార్ ఇట్లా అక్కడ పూర్తి స్థాయిలో ఫండ్స్ లేకపోవడం వల్ల స్టెప్ బై స్టెప్ ఇట్లా ఇస్తూ ఉంటారు. ఆ దిశలో ఇంకా మేము ఒత్తిడి చేస్తాం, అవి వచ్చేటట్లు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఏకీకృత సర్వీసుల విషయంలో కూడా వాటిని సాధించి వచ్చే హయాంలోనే ఖచ్చితంగా పదోన్నతులు మనకు వస్తాయని నేను ఆశిస్తున్నా. అది చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇటీవల కాలంలో మోహన్ రెడ్డి సారు దామన్న మేమంతా కూడా పోయి వీరభద్రారెడ్డి సారు మరి అదనపు సంచాలకులు అంతా చర్చించినప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలలో ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసినట్లయితే కంపల్సరీ మనకు అది క్లియర్ అయిపోతుంది. దాని పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కొంచెం దాన్ని కాన్సల్ట్ చేయాలి. వాళ్ళు కూడా కాన్సల్ట్ చేసి మరి ఏవైతే పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లన్నీ కూడా మరి వీరభద్రారెడ్డి సారు మన డిఎస్సి నరసింహారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు అతను ఒక వారం రోజులు టైం అడిగాడు. మరి ఆ తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏవేవి మార్పులు చేయాలి ఆ మార్పులు చూసి దాన్ని మరి ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తాడు. అదేవిధంగా ముఖ్యంగా మరి ఏదైతే ఎగ్జిట్లకు జియో నంబర్ 11-12 సవరించి బీఈడి అర్హత కలిగిన వారందరికీ కూడా పిఎస్హెచ్ఎంగా నిజంగా ప్రమోషన్ వచ్చినట్టు నేను 100% ఆ విషయంలో మేము ఉంటుంటాం. అదేవిధంగా 5,500 పోస్టులు కూడా వచ్చేటట్టు అవి కృషి చేస్తాం. ముఖ్యంగా ఇంకా ఏవైతే కేజీబీ లేదు కాబట్టి కేజీబీ మహిళ కూడా మినిమం టైం కానీ మోడల్ స్కూల్ కానీ ఇవన్నింటిలో ప్రతి సందర్భంలో నా వంతుగా 100% పూర్తి స్థాయిలో సేవ చేయడానికే వస్తున్నా. ఎలాంటి కూడా లేకుండా రానున్న రోజుల్లో కుల మత వర్గ వర్ణ ఇవన్నీ పెట్టుకుని రకరకాలటువంటి ఈక్వేషన్ తోటి ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంటారు. కానీ మీరు గెలిపించాల్సింది వంగమేంద్ర రెడ్డిని కాదు, పిఆర్-టు-పిఎస్ అని గుర్తుంచుకోండి. ఆ పిఆర్-టిఎస్ తోటి కార్యకర్తలుగా మన అందరం కూడా మన పిఆర్-టిఎస్ని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.